आज आरएस प्रवीण कुमार ने माननीय निरंजन रेड्डी के साथ इको पार्क में सुबह की सैर और पैदल चलने वालों से मुलाकात की और उनका समर्थन मांगा। इस अवसर पर एआरएस प्रवीण कुमार ने कहा कि निरंजन रेड्डी ने निर्वाचन क्षेत्र को विकास के पथ पर आगे बढ़ाया और उन्हें दूसरे स्वामीनाथन के रूप में सम्मानित किया, जिन्होंने हरित क्रांति हासिल की। पिछले संसद सदस्यों ने कहा कि केंद्रीय निधि का उपयोग कुशलतापूर्वक या प्रभावी ढंग से नहीं किया गया। उन्होंने कहा कि सरकारी सेवा में अपने अनुभव के साथ वो सभी विभागों में धन लाएंगे और परियोजनाओं को हासिल करने और युवाओं को नौकरी के अवसर प्रदान करने के लिए इसे शिक्षा केंद्र में बदल देंगे। అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ఉండే ఈ 25 లక్షల మంది ప్రజల జీవితాలను కంటిన్యూస్ గా మానిటర్ చేసే వ్యవస్థ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు। నేను గురుకుల పాఠశాలలో 24 గంటలు 365 రోజులు విద్యార్థులు ఇళ్ళకు పోయిన హాలిడేస్ లో వాళ్ళందరి ఆరోగ్యాన్ని మానిటర్ చేసే ఒక చక్కటి వ్యవస్థను, లో కాస్ట్ వ్యవస్థని సృష్టించాను। అదే ఈ ప్రాంత ప్రజలకు కూడా చేసి ప్రతి ఒక్కరి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఎన్ని సంవత్సరాలు బతకాలంటే కనీసం అంటే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికే విధంగా చేసే ఒక అద్భుతమైన కాస్ట్ లేని ప్లాన్ నా దగ్గర ఉంది। అది కూడా నేను తప్పకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసిన తర్వాత తప్పకుండా మరి ఇక్కడ ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల మార్గదర్శనంలో చేస్తాం। ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, బట్ గ్రౌండ్ లోకి దిగితే ఇంకా చాలా తెలుస్తాయి। బట్ ఈ ప్రాంత ప్రజలు నన్ను ఆదరించాలని చెప్పి తప్పకుండా నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పంపించాలని చెప్పి